ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ వర్సెస్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఎపిసోడ్ చాలా ముదిరిపోయింది. నిజంగానే ఇది చాలా తీవ్రమైన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసిన తర్వాత సిబిఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ పిటిషన్ స్వర్ణకాంత్ శర్మ గారి దగ్గరకు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మేము రాము, ఎందుకంటే ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి, ఆర్ఎస్ఎస్ భావాజాలు, మేము దానికి వ్యతిరేకం, సో మాకు ఆమె ఖచ్చితంగా ఫేవర్డ్ తీర్పు ఇవ్వరు. అండ్ ఫేవర్డ్ కాదు, బేసిక్గా నిష్పక్షపాతంగా ఆమె విచారణ చేయరు, మేము పోనే పోమని చెప్పి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఫస్ట్ పిటిషన్లు వేశారు. నేను తప్పుకోనని ఆమె పిటిషన్ కొట్టేశారు. మీరే విచారించుకోండి, మేము రాము అన్నారు అరవింద్ కేజ్రీవాల్. తర్వాత ఏమే చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మీద కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆవిడ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడని ఆదేశాలు ఇచ్చి ఈ విచారణ నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి మొన్నేమో తప్పుకోనని చెప్పి తీర్పిచ్చి వీళ్ళేసిన పిటిషన్ కొట్టేశారు. ఇప్పుడేమో వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించండి అని చెప్పి ఎటు కోర్టు ధిక్కరణ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను దీని నుంచి తప్పుకుంటున్నాను, ఇంకో బెంచ్కు బదిలీ చేయండి. ఏది? వాళ్ళ లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ ఛాలెంజ్ చేసిన పిటిషన్. ఒకవైపు కోర్టు ధిక్కరణ, మరోవైపు ఈ పిటిషన్ బదిలీ చేయండి అని. ఆ కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇచ్చుకుంటూ చాలా చాలా ఘాటుగానే మాట్లాడారు ఆ జడ్జి గారు. మొత్తం రాజకీయ నాయకుల ప్రసంగాలు ఉన్నట్లే ఉన్నాయి. లిక్కర్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకు వ్యతిరేకంగా ఒక డిజిటల్ ప్రచారం, సమాంతర కథనం సృష్టించారని, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం చేశారని, వారు నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారని, ఈ కోర్టుకు వ్యతిరేకంగా ఒక కల్పిత కథనం సృష్టించారని, ఇది నా మీద వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు, న్యాయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగపరమైన దాడి అని, ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పినంత మాత్రాన ఇది నిజం కాదని, నా మౌనాన్ని బలహీనతగా భావించారని, ఒక సంస్థ విచారణకు గురైనప్పుడు అటువంటి ఆరోపణల ప్రభావానికి కోర్టు గురికాడకుండా చూడడం నా న్యాయమూర్తిగా నా విధి అని కేజ్రీవాల్ చేసిన ట్వీట్ను కూడా ఆమె ఉత్తర్వులో ప్రస్తావించారు. ఆ ట్వీట్లో కేజ్రీవాల్ న్యాయమూర్తికి ఒక లేఖ రాసి వీడియోని విడుదల చేశారని, న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ కేజ్రీవాల్ పేరును ప్రస్తావిస్తూ కోర్టు నిర్ణయాన్ని నిరసించేందుకు కోర్టు గదిలోని ఒక వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, ఆ లేఖ, వీడియో సోషల్ మీడియా ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చెందాయని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నన్ను టార్గెట్ చేశారని, సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికలపై నాపైన అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు పోస్టు చేశాక ఇక నేను మౌనంగా ఉండలేకపోయానని, అందుకే వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించమని ఆదేశాలు ఇస్తున్నాను అని చాలా మాట్లాడారు. మొత్తం మీద వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సిబిఐ ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టేసుకుంటూ వేసిన పిటిషన్ ఈమె దగ్గర నుంచి వేరే బెంచ్కు బదిలీ అయింది. చూడండి, అసలు ఒక రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నట్లే అయిపోతే, న్యాయస్థానాలు కూడా అందులో భాగస్వామ్యాలు అయిపోతే ఇంకా దేని మీద విశ్వాసం చూపాలి మనం?